స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వరంగల్ జిల్లా అంటేనే ఉత్సవాలకు అలాగే ట్రెడిషన్ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏం జరిగినా గానీ దాని యొక్క ప్రభావం వరంగల్లో ఉంటుంది. ఇక్కడ సాంప్రదాయాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా వరంగల్ ఉంటున్న నేపథ్యంలో ఎప్పుడు చూసినా గానీ ఇక్కడ దసరా ఉత్సవాలు కావచ్చు, బతుకమ్మ ఉత్సవాలు కావచ్చు, ఏ ఉత్సవం తీసినా గానీ అంగరంగ వైభవంగా నిర్వహించడంలో వరంగల్ కు మరి ఏది సాటి రాదన్నది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం వరంగల్లోని ఉర్సుగుట్ట ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతాల్లోనే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని ఉండడమే కాదు, ఇక్కడ దసరా ఉత్సవాలు కూడా రావణాసుర వధ జరుగుతుంది. దానికి కూడా వరంగల్ లో ఒక టీం ఉంది. మొత్తం ఈ టీం అంతా కూడా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి ఉర్సుగుట్ట ఉత్సవాల్లో జరిగేటువంటి ఒక టీము అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అంటూ దినదిన ప్రవర్తమానంగా ఈసారికి వచ్చేసరికి రాబోయే రోజుల్లో కూడా ఉత్సవాలు అద్భుతంగా తీర్చిదిద్దడంలో చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉత్సవ కమిటీ మనతో ఒక్కసారి మనం మాట్లాడదాం. అన్న, ఇక్కడ కంగ్రాచులేషన్, మంచి బతుకమ్మ ఉత్సవాలు, అలాగే ఇక్కడ రావణాసుర వధ కూడా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ మీ దగ్గర ఇట్లాంటి ఉత్సవాలు చూడడానికి కూడా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది మీ దగ్గర. ఎట్లా అనిపిస్తుంది? ఉత్సవ కమిటీ నిర్వాహకులుగా మీరు విజయం సాధించాలని మేము అనుకుంటున్నాము. ఈసారి కూడా ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. దీని వెనుక మీ కృషి ఎట్లా ఉంది? మా యొక్క గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు ఎంతో శ్రద్ధ పెట్టి, అదేవిధంగా ఇక్కడ నగర మేయర్ గుండు సుధారాణి గారు, కలెక్టర్, కమిషనరు, అదేవిధంగా పోలీసు ఉన్నతాలు కూడా ప్రత్యేక దృష్టితోని ఇక్కడ కేంద్రీకరించి ఈ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో ప్రాచీనమైనటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడ ప్రజలు ఇక్కడ చెరువు తీరాన మరి కొలువై ఉన్నట్టు రంగనాయకుల గుట్ట ఉన్నది. దీనికి ఆనుకొని మంచి విశాలమైన మైదానం ఉన్నది. దీన్ని మేము అనుకూలత చేసుకొని అధికారులతో సమన్వయం చేసుకొని మంచి ఏర్పాట్లు చేసినాము. ప్రతి ఏటా కూడా మా అనుభవం కొద్దీ ఒక 100 మంది కార్యకర్తలు నిరంతరం కృషి చేసి ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు సద్దుల బతుకమ్మ చేసుకోగలుగుతున్నాం. రేపు కాక ఎల్లుండి 2వ తారీఖు రోజున దసరా ఉత్సవాలు కూడా ఇదే మైదానంలో అదే కొండ సురేఖ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలు ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. మీరు చూస్తూ ఉన్నారు బాణాసంచా, అది ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించినట్టు బాణాసంచా మరి ఎంతో శ్రమ కోర్చి మరి ఎంతోమంది దాతల సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. దసరా రోజు కూడా ఇంతకంటే బ్రహ్మాండమైనటువంటి బాణాసంచాలను కూడా మేము తీసుకొచ్చి ఈ ప్రజలను అలరింపజేయనున్నామని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉత్సవాలు నిర్వహించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అట్లాంటప్పుడు మీరు ఇంత ఉత్సవ కమిటీ అంత ఒక సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తం ఎంతమంది ఉంటారు మీ టీంలో? 100 మందితో మేము చేస్తూ ఉన్నాము. దాదాపు 2 నెలల నుంచి మేము కష్టపడతా ఉన్నాము. దానికి దాతల సహకారం తీసుకుంటాము. అదేవిధంగా లోకల్గా ఉన్నట్టు మా ఎమ్మెల్యే మంత్రి గారు కొండా సురేఖ గారి యొక్క సహకారం కూడా మేము తీసుకొని ఇంత మంచిగా చేసే అవకాశం, అధికారులు కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. ఇవాళ కలెక్టర్ గారు రాలేని పరిస్థితిలో ఉన్నా కూడా వారు రివ్యూ చేసి ఇక్కడ మంచి వసతులు ఏర్పాటు చేయాలి, మంచి పద్ధతిగా కొనసాగే ప్రదేశం కాబట్టి అనేకమైనటువంటి విద్యుత్ దీపాలు కానీ మిగతాయి కానీ రవాణా సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం కానీ గ్రౌండ్ కానీ మాకు అనుకూలంగా చేసి ఇవాళ ఇవ్వబట్టుకనే ఈ రోజు ఇంత మంచిగా మేము కార్యక్రమం నిర్వహించబడుతున్నాం. అన్న, ఇక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మంచి ప్లేసు, చూడడానికి న్యాచురల్గా ఒక గుట్ట, ఇక్కడ అమ్మవారు కూడా పైన స్వామివారు కూడా కొలు తీరున్నారు. ఈ వాతావరణము ఎక్కడా కనిపించదు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు కనిపిస్తుంది. పక్కన కూడా బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి ఒక పెద్ద చెరువు, ఇవన్నీ వాతావరణం మీకు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఉత్సవాలు కూడా అంతకు మించి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉరుసుగుట్ట ఉత్సవాలు అంటేనే ఇక్కడ మనకు ఒక విజయదశమి ప్రత్యేకంగా చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటారు కదా. ఈ నిర్వహణకు మీరు ఎన్ని రోజుల నుంచి సమాయత్తం అవుతూ ఉంటారు? ఇక్కడ నిర్వాహకులుగా ఉన్నందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ నిర్వహణ మేము 30 రోజుల ముందు నుండి ఒక 100 మంది కమిటీతోని మేము నిర్వహిస్తాం. పొద్దున సాయంత్రం ఇటు ఎవరి పనులు అన్ని పక్కన పెట్టి ఉత్సవం మీద నిమగ్నమై అతి ఉత్సాహంగా పనిచేస్తాం. ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు చాలా భారీ ఎత్తున దసరా సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు చేసిండ్రు. ముందుగా నగర ప్రజలకు, తెలుగింటి ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలతో దసరా ఉత్సవ కమిటీ నిర్వహిస్తుంది. ఈ దసరా ఈ లొకేషనే మాకు పెద్ద ఆయువు పట్టు. ఈ లొకేషనే మా ప్రజలకు చాలా మంచిగా ఉంటుంది. ఈ లొకేషన్ వల్లనే మనం చేసే సద్దుల బతుకమ్మ కానీ దసరా కానీ అందం వస్తుంది. ఈరోజు వర్ణదేవుడు కూడా కరుణించిండు. దానివల్ల ఉత్సాహంగా ఈ గ్రౌండ్లో ఇసుకపోతే రాలకుండా వచ్చిన పబ్లిక్ అతి ఉత్సాహంగా వాళ్ళ ఆటలాడి పాటలతో
చాలా తెలుగింటి ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అన్న ఇక్కడ ఈ ఉరుసుగుట్ట ఈ ప్రాంతం అంటేనే ఎన్నో ఈవెంట్స్ కూడా జరుగుతాయి. సినిమా రిలీజ్ ఫంక్షన్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అట్లాంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఇక్కడ మామూలుగా కాకుండా ఇక్కడ వరంగల్ అంటే ఒక ప్రత్యేకత అనిపిస్తుంటుంది. ఈ ఉత్సవాలను ఈ సంవత్సరం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని ఉత్సవాలు జరిగినా ఏమి జరిగినా బతుకమ్మనే ఇక్కడ బాగా హైలైట్ జరుగుతుంది. ఇక్కడ ఏ గ్రౌండ్లో సద్దుల బతుకమ్మనే దసరా ఉత్సవం హైలైట్ జరుగుతుంది అన్నట్టు. ఈ ఉత్సవాలు అనేది ఇక్కడ తెలంగాణలో అధికంగా ఉచ్చుకుంటాలో జరుగుతుంది అని చెప్పారు. అన్న ఎట్లా ఉందన్న వాతావరణం చూస్తుంటే ఏంటంటే ఇది నిర్వహణ కూడా మామూలు విషయం కాదు. ఇంత మందితో ఒక టీం తోటి సమన్వయం చేయడం అంటే అట్లాంటప్పుడు మీరు మీ కృషి 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి కృషి కానీ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంతో సంతోషం కలిగిస్తుంది. మహిళలకు అలాగే వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా పిల్ల పాపలకు కూడా జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మీరు కనిపిస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? ఇది ఒక 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. ఇది మా తండ్రులు మళ్ళీ తర్వాత మేము మా తర్వాత తరాల వాళ్ళకు కూడా గుర్తుండిపోయేలుగా ఇక్కడ ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఎప్పుడు కానీ మైసూరు తర్వాత వరంగల్లో ఈ యొక్క దేశంలోనే 2వసారిగా దసరా ఉత్సవాలు కానీ సద్దుల బతుకమ్మ ఉత్సవాలు కానీ అత్యంత వైభవం జరుగుతాయి. ఇలా మీరు చూస్తున్నారు అశేష జనవాహిని మహిళలు ముఖ్యంగా ఎంత భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ నృత్యాలతోని ఎంత బ్రహ్మాండంగా ఇక్కడ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. దీనికి 11 డిపార్ట్మెంట్లు కష్టపడుతూ ఉన్నది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలు మళ్ళా మన రాష్ట్ర మంత్రివారు శ్రీమతి కొండా సురేఖ మురళీధరరావు గారు కూడా వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఉత్సవాల మీద అన్ని డిపార్ట్మెంట్లతోని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ పోతూ ఈ రోజు ఇంత కార్యక్రమం విజయవంతం కావడానికి కూడా ముఖ్యమైన కారణం వాళ్ళే. అంతకుముందు కూడా ఈ గ్రౌండ్ అభివృద్ధి కూడా వాళ్ళే 7 కోట్లు పెట్టిళ్ళు. ఇంకొక 16 కోట్లన్నరతోని ఈ యొక్క గ్రౌండ్ సుందరీకరణ కూడా మొదలు పెట్టబోతున్నారు. దీనికి వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. మంత్రి గారికి కూడా ఈ దసరా ఉత్సవ కమిటీ ఇంత జనవాహినికి వాళ్ళు చేసిన కృషికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ లేని పబ్లిక్ ఇప్పుడు గతానికి భిన్నానికి దినదిన ప్రవర్ధమానమై ప్రజలు కూడా ఎక్కువగా వస్తున్నారు. ఇప్పటి వరకు పండుగలు అంటే ఎక్కడ దూరం వెళ్ళేవి కానీ ఉరుసుగుట్ట ప్రాంతాల్లో జరిగేటువంటి బతుకమ్మ ఉత్సవాలే కాదు ఈసారి పండుగలు కూడా ప్రాశస్త్యం పెరుగుతుంది. గతంలో కంటే పండుగలు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది కానీ ఇంకా ఎక్కువగా లేని సంతోషాలు కానీ ఇక్కడ పండుగల్లో కనిపిస్తున్నాయి. ఈసారి మాత్రం ఎక్కడ లేని జనాలు కూడా ఈసారి వచ్చారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్నది ఎవరు గౌరవనీయులు మంత్రివర్యులు కొండా సురేఖ ఆడపడుచు, కలెక్టర్ ఆడపడుచు, కమిషనర్ ఆడపడుచు. ఈ ఆడపడుచుల బతుకమ్మకు దిక్సూచే ఈ యొక్క బతుకమ్మ పండుగకు ఒక చిహ్నం. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, మంత్రివర్యులు అన్ని విధాలుగా ఈ యొక్క దసరా ఉత్సవ కమిటీని ప్రోత్సహించి అన్ని విధాలుగా ముందుండి ప్రోత్సహించి అన్ని కార్యక్రమాలు లైటింగే కానీ టెంట్ హౌసే కానీ ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళు ఉండి పర్యవేక్షణలో మా అధ్యక్షుడు సంజయ్ బాబు, కార్యదర్శి మారుతి మధు అందరి ఆధ్వర్యంలో ముందుండి మంచి పనులు చేస్తున్నారు. కాబట్టి మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మహిళలకు ఎలాంటి ఒక్క చిన్న లోటు లేకుండా బతుకమ్మ పండుగ అంటేనే మహిళలు అంటేనే బతుకమ్మ పండుగ. వాళ్ళకు లేని బాధ ఎవరికొద్దు. అంటే మనకు మహిళలు మినిస్టరు, మహిళలే కలెక్టరు, మహిళే మేయరు, మహిళే కమిషనరు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడమే మా యొక్క దసరా ఉత్సవ కమిటీ విషయం. ఓకే, ఇక్కడ రాణి రుద్రమ వారసులుగా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మేయరు మహిళే, అలాగే కలెక్టరు మహిళే, మంత్రి గారు మహిళే, ఇక్కడ కమిషనరు మహిళే. ఎక్కడ చూసినా అందులో మహిళల పండుగ అనేసరికి ఎంతో అద్భుతంగా మేము అందరం కలిసి సమన్వయంతో చెప్తున్నారు. ఇప్పటి వరకు తెలియని విషయం మనకి ఇప్పుడే అన్నగారు చెప్పారు. ఎక్కడ లేని మైసూరు తర్వాత అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలు ఎక్కడ ఉన్నాయంటే కేవలం అది వరంగల్లో. ఈ కృషి అంతా ఒక్కరోజు 2 రోజులు జరిగింది కాదు, దశాబ్దాలు కాదు. ఇక్కడ 100 సంవత్సరాల నుండి జరిగేటువంటి పండుగలో భాగంగా ఇప్పటి వరకు దినదిన ప్రవర్ధమానమై ఈ స్థాయికి తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి ఉత్సవం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళ వారసత్వంలో యువకులు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా కమిటీగా ఏర్పడబోతున్నారు. ఇట్లాంటి అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటున్న నేపథ్యంలో కూడా బ్రహ్మాండమైనటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఇంత అద్భుతమైనటువంటి వాతావరణానికి కోరుకోవడం కూడా మా యొక్క అదృష్టం అని చెప్పి అంటున్నారు. వరంగల్ బిడ్డలుగా పుట్టడము, అందులో ఒక సాంప్రదాయబద్ధంగా ఉండడం కూడా తమ యొక్క అదృష్టంగా కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఉసుగుట్ట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.